భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యిందా అంటే యుద్ధం అయితే ప్రారంభం కాలేదు, కానీ యుద్ధానికి తగిన వాతావరణం అయితే సెట్ అవుతుంది. అయితే ఇరు దేశాలు అక్కడ పాకిస్తాన్కి యుద్ధం చేసే ధైర్యం లేదు, భారతదేశం దాంతో యుద్ధం చేస్తూ ఏళ్ల తరబడి గడిపే ఉద్దేశం లేదు. చేసేదేదో గట్టి అటాకే చేస్తుంది, ఆ తర్వాత పాకిస్తాన్ ఏదో రిటాలియేషన్ చేశాను అన్నట్టుగా ఒక చిన్న డ్రామా అడి ముగుస్తుంది. క్రిందటిసారి కనుక మనం వెళ్ళి బాలాకోట్లో అటాక్ చేసి వస్తే ఏమీ లేదని చెప్పి మీడియాతో వార్తలు రాయించుకున్నట్టు, లేదంటే ఆ తర్వాత ఒక యుద్ధ విమానాన్ని తీసుకొచ్చి ఇక్కడ పఠాన్కోట్ మీదకి దాడి చేసి వెంటనే మనోళ్ళు వెంట పడితే వాళ్ళ F-16 యుద్ధ విమానం కూలిపోతే మన అభినందన్ని పట్టుకుని కాసేపు డ్రామా ఆడి ఆ తర్వాత అక్కడతో కథ ముగించేసి పడుకున్నటువంటి పాకిస్తాన్. కానీ ఇక్కడ గొప్పగా చెప్పుకోవడానికి దానికోసం కూడా పాకిస్తాన్ గురించి ప్రేమించేటటువంటి వాళ్ళు కూడా మన మధ్యన ఉంటారు. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి క్రిందసారి పాకిస్తాన్ తనకి తాను స్వయంగా ప్రకటించుకుంది. అంతకుముందు ఏంటంటే పదే పదే ఊరికినే కాలుస్తుండేవాళ్ళు, మనోళ్ళు కాలుస్తూనే ఉండేవాళ్ళు, రెగ్యులర్గా అది ఒక ప్రాక్టీస్ లాగా సాగేదనమాట. అయితే ఎప్పుడైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు గనక తుపాకీతో కాలిస్తే నువ్వు మిషన్ గన్తో కాల్చు, వాళ్ళు మిషన్ గన్తో కాలిస్తే కనుక నువ్వు మోటార్తో కాల్చు, వాళ్ళు మోటార్ తీసుకొస్తే నువ్వు తీసుకెళ్ళి డైరెక్ట్గా మిస్సైల్తో వేసిపడే అని చెప్పిన తర్వాత పూర్తి స్వేచ్ఛ మిలిటరీకి ఇచ్చిన తర్వాత ఆ తరహా దాడులు వరుసబెట్టి 2014-15 మధ్యలో జరిగిన తర్వాత అప్పటి నుంచి పాకిస్తాన్ బిత్తరపోయింది. ఆ తర్వాత నుంచి కాల్పుల విరమణని పదే పదే అదే చెప్తూ వస్తుంది. మనం కాల్పుల విరమణ ఎక్కడే చెప్పలేదు, ఎందుకంటే మనం కాల్చట్లేదు కాబట్టి. వాడే కెలుకుతాడు, మనం సమాధానం చెప్తాం. ఇప్పుడు అట్లాగే జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాల్లో మరి పాకిస్తాన్ సైన్యం మీద పాకిస్తాన్కి కంట్రోల్ ఉండదు, లేదా పాకిస్తాన్ సైన్యంలో కూడా పెచ్చాదవులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎవరో చేసినటువంటి వ్యవహారం అనుకుంటాను. చెంబి ఉరి 2 సెక్టార్లలో కూడా పాకిస్తాన్ వాళ్ళు భారత్ సైన్యం మీద కాల్పులు జరిపారు. వెంటనే భారత సైన్యం రిటాలియేషన్ అటాక్ ప్రారంభించింది. ఆ ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుపుతోంది. దాంతో బెత్తరపోయినటువంటి పాకిస్తాన్ సైన్యం తాము ఉన్నటువంటి పోస్టులు ఎక్కడి నుంచి అయితే కాల్పులు జరిపారో ఆ పోస్టుల నుంచి వెనక్కి వెనక్కి వెళ్తున్నటువంటి పరిస్థితి, వెనక్కి తరిమి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది.